హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ మీ. ఈరోజు మనం మనీ అండ్ బ్యాంకింగ్, ఇది ఎకనామిక్స్లో 6th పార్ట్. అండ్ ఇది డిస్కస్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా 4 పార్ట్స్ మిగిలి ఉంటాయి. అందులో మనీ అండ్ బ్యాంకింగ్ తర్వాత మానిటరీ పాలసీ, దాని తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ పార్ట్ 2, ఆ తర్వాత మిస్సేలియనస్గా జరిగినవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ 5-year plans. ఓకే, అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనీ అండ్ బ్యాంకింగ్. వాట్ ఈజ్ మనీ అండ్ వాట్ ఈజ్ బ్యాంకింగ్? మ్యాక్సిమం బ్యాంక్స్ గురించి అందరికీ తెలిసిందే. బ్యాంక్స్ అంటే బ్యాంక్స్లో జరిగే లావాదేవీలు, లోన్స్ తీసుకోవడం, బ్యాంక్లో డబ్బులు దాచుకోవడం, మ్యాక్సిమం బ్యాంక్స్ గురించి అందరికీ తెలిసిందే మనందరికీ. బట్ దాని గురించే ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేర్చుకుందాం. మళ్ళీ చెప్తున్నాం మీకు, మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ప్రతి టాపిక్లో వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్లో అనిపిస్తే 1.5 ఆర్ 1.25లో పెట్టి చూడండి. ఫైనాన్షియల్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్డ్ బై బ్యాంక్స్ ఈజ్ కాల్డ్ బ్యాంకింగ్. అంటే బ్యాంక్స్లో జరిగే లావాదేవీలనే బ్యాంకింగ్ అంటారు. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఆర్బీఐ యాక్ట్ 1934లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించబడింది. అంటే బ్యాంక్స్ని స్థాపించింది. ఓకే, ఇది 1 April 1935లో ఫస్ట్ సెటప్ ఆఫ్ ఆర్బీఐ. 1935 April 1. ఈ డేట్ మనం గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. 1 April 1935 ఇక్కడ ఆర్బీఐ ఫస్ట్గా స్థాపించబడింది. ఓకే, దాని హెడ్ క్వార్టర్ కలకత్తాలో ఉంది. అప్పుడు కలకత్తాలో ఉండేది. బట్ ఇప్పుడు 1937 నుండి ప్రెసెంట్ ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆర్బీఐ. ముంబైలో మనకి ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎప్పటి నుండి ముంబైలో ఉందని అడగచ్చు, లేకపోతే ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడగచ్చు, స్టార్టింగ్లో ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని కూడా అడగచ్చు మనకి. సో ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. అంటే సింగిల్గా అప్పుడు 1930 యాక్చువల్గా అయితే 1926లో ఎస్టాబ్లిష్ చేద్దాం అని అనుకున్నారు. బస్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండేషన్ కమిటీ హిల్టన్ యంగ్ కమిషన్. ఓకే, హిల్టన్ యంగ్ కమిషన్ 1926లో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసింది. దానికి హెడ్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. ఆర్బీఐ అనేది ఇండిపెండెంట్ బాడీ. అంటే ఆర్బీఐ నుండే మనీ సెండింగ్, బారోయింగ్ కానీ రిసీవింగ్ కానీ. ఓకే, ఇప్పటికీ కూడా ఆర్బీఐ అనేది ఇండిపెండెంట్ బాడీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎస్బార్నీ స్మిత్. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎస్బార్నీ స్మిత్. ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఓకే, మనకు మ్యాక్సిమం అందరికీ తెలుసు ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆర్బీఐకి సిడి దేశ్ముఖ్ అని. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆర్బీఐ గవర్నరు ఎస్బార్నీ స్మిత్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి? బ్యాంక్స్ అంటే ఇప్పుడు ఏదైనా బ్యాంక్స్ పెట్టాలనుకోండి, మనకి ఇప్పుడు కొత్తగా బ్యాంక్స్ వచ్చాయి, కరూర్ వైశ్య బ్యాంక్ అని, లేకపోతే హెచ్డిఎఫ్సి, ఈ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అని, ఇలాంటి బ్యాంక్స్ అన్ని ఆర్బీఐ నుండి లైసెన్స్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంక్స్ స్థాపించడానికి వీలవుతుంది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసింది ఎప్పుడు అంటే స్థాపించింది, చిన్న బ్యాంక్స్ కూడా పర్మిషన్స్ ఇస్తున్నది ఎప్పుడు అంటే 1949 నుండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చిన్న బ్యాంక్స్ కూడా లైసెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే నెక్స్ట్ రెగ్యులేషన్ పవర్ టు బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, బ్యాంకింగ్ సిస్టమ్కి రెగ్యులేషన్ పవర్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ కరెన్సీ ప్రింటింగ్ ఎక్సెప్ట్ 1 రూపీ. అంటే రూపాయి తప్ప మిగతా కరెన్సీ ప్రింటింగ్ మొత్తం అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది కరెన్సీ ప్రింటింగ్ని చూసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లీగల్ టెండర్ FIAT మనీ. లీగల్ టెండర్ FIAT మనీ అంటే ఫియట్ మనీ ఈజ్ లీగల్ టెండర్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్ టు బి యూజ్డ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే మనీ అనేది ఎక్స్చేంజ్ చేయడానికి గవర్నమెంట్కి మాత్రమే పర్మిషన్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని ఫియట్ మనీ అంటాం. ఓకే, ఫియట్ మనీ వాల్యూ ఆఫ్ ఫియట్ మనీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ట్రస్ట్ ఆఫ్ పబ్లిక్. అంటే ప్రజలు పెట్టుకునే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ మనీ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎట్సెట్రా. ఫియట్ మనీ అంటే మనీ, లిక్విడ్ మనీ అంటాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే లిక్విడ్ మనీ. ప్లాస్టిక్ మనీ అంటే మన కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ, అలా దాన్ని ప్లాస్టిక్ మనీ అంటాం. హాట్ మనీ అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఇక్కడ చూడండి, క్విక్లీ అండ్ రెగ్యులర్లీ మూవ్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. అంటే మనకి తెలుసు, ఇప్పుడు మనం కానీ స్టాక్స్ ఉన్నాయి, స్టాక్స్లో పెడితే రావచ్చు పోవచ్చు. సో దట్ ఈజ్ హాట్ మనీ. అంటే ఎప్పుడు ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది మనీ. అంటే
రావడం పోవడం స్టాక్స్లో కానీ డిపాజిట్స్లో కానీ బాండ్స్లో కానీ ఇలా ఉంటే దాన్ని హాట్ మనీ అంటాం. ఓకే, మానిటరీ పాలసీ. థర్డ్ వన్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అంటే మనకు తెలిసిందే, మన చుట్టూ రెగ్యులేట్ అవుతున్న మనీ, అదే మన చుట్టూ రెగ్యులేట్ అవుతున్న మనీ కంట్రీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇది మన ఎకనామీలో రెగ్యులేట్ అవుతున్న మనీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. దాన్ని మానిటరీ పాలసీ అంటాం. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అండ్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఉంది. సెంట్రల్ బ్యాంక్ is referred to as the lender of last resort as it saves banks from possible failure and the banking system from a possible breakdown. అంటే సెంట్రల్ బ్యాంక్స్ అనేది లాస్ట్ రిసార్ట్ అండ్ బ్యాంక్స్ ఆఫ్ బ్యాంక్స్ని సెంట్రల్ బ్యాంక్తో ఎందుకు పోలుస్తారు అంటే, లాస్ట్ ఇప్పుడు మన మొత్తం ఆర్బీఐ అనేది అప్పుల్లో ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ మన కంట్రీ మొత్తం అప్పుల్లో ఉందంటే లాస్ట్ మరేం చేయలేము అన్నప్పుడు సెంట్రల్ బ్యాంక్ అనేది మనం ఆదుకుంటుంది. అందుకే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే ఏమీ చేయలేని కాలంకి, లాస్ట్ రిసార్ట్ అండ్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ అంటే లాస్ట్ రిసార్ట్ బ్యాంక్స్కే అప్పు, మన కంట్రీలో బ్యాంక్స్కే అప్పు ఇచ్చేది ఆర్బీఐ అంటే కంట్రీ మొత్తానికి హెడ్ ఆర్బీఐ అయితే, అలా కంట్రీస్ మొత్తానికి హెడ్ సెంట్రల్ బ్యాంక్. ఏ కంట్రీ అయితే అప్పుల్లో ఉంటుందో, ఇంకా మేము ఏం చేయలేం అని అంటుందో, అప్పుడు సెంట్రల్ బ్యాంక్ అనేది ఆ కంట్రీని ఆదుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఈ పై చార్ట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియో పాస్ చేసి. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం అండర్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ సెకండ్ షెడ్యూల్ ప్రకారం ఆర్బీఐ 1934లో షెడ్యూల్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఉండేటివి. షెడ్యూల్ బ్యాంక్స్లో మళ్ళీ టూ టైప్స్, కమర్షియల్ అండ్ కార్పొరేట్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేసరికి ప్రాఫిట్ అనమాట. కార్పొరేట్ బ్యాంక్స్కి వచ్చేసరికి నాన్ ప్రాఫిట్. గవర్నమెంట్కి అనేది కార్పొరేట్ బ్యాంక్స్ నుండి ప్రాఫిట్ ఏమి ఉండదు. ఎలా అంటే ఇప్పుడు మనకి రైతులకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారు. ఓకే, అలాంటివి కార్పొరేట్ బ్యాంక్స్ అనమాట. సో దాని ద్వారా డిపాజిటర్స్ అంటే ఎవరైతే అందులో డిపాజిట్ చేస్తారో వాళ్ళే ఓనర్స్. అంటే ఇప్పుడు మనం మనీ డిపాజిట్ చేస్తే మన మనీ రెట్టింపు అవుతుంది, ఇలా ఉంటాయి కదా. అంటే ఒక 25 ఒక 0.2% లేకపోతే 2% వడ్డీతో మనం డిపాజిట్ చేస్తే ఆ మనీ అనేది పెరుగుద్ది, ఇలా ఉంటాయి. మనం మనీ డిపాజిట్ చేస్తాము అంటే అది కార్పొరేట్ బ్యాంక్లో చేస్తాం. సో మనం మనీ డిపాజిట్ చేస్తే మన మనీకి ఇంకో మనీ యాడ్ అవుతుంది తప్ప మన మనీ ద్వారా ఏం నష్టం అనేది ఉండదుగా. సో మన మనీ డిపాజిట్ చేయడం వల్ల గవర్నమెంట్ అనేది ప్రాఫిట్ ఏం రాదు. సో ఒకవేళ కార్పొరేట్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసరికి ప్రాఫిట్ వస్తుంది. కమర్షియల్ బ్యాంక్స్లో ఇంకా టూ టైప్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫుల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుండి లాభం ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనం అకౌంట్ ఉందంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం తీసుకుంటాడు. పర్ ఇయర్ 400 to 500 లేకపోతే 300 to 400 మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఫోన్కి మెసేజ్ మన అకౌంట్ అప్డేట్స్ ఫోన్కి మెసేజ్ రావాలన్నా దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం మనీ కట్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఏటీఎం ఛార్జెస్ కట్ చేసుకుంటాడు. సో ఇలాంటివన్నీ వాళ్ళు గవర్నమెంట్కి ప్రాఫిటే. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మళ్ళీ ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి, ఫారిన్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్కి హెచ్డిఎఫ్సి, కోటక్ మహేంద్ర ఇలా బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్కి వచ్చేసరికి సిటీ గ్రూప్, హెచ్ఎస్బిసి. ఫారిన్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు మనం ఫారిన్లో ఉన్న వాళ్ళకి మన ఇండియన్స్కి మనం మనీ పంపాలన్నా, లేదు ఫారిన్లో ఉన్న వాళ్ళు మన ఇండియన్స్కి మనీ పంపాలన్నా యూజ్ చేసుకుంటాం. ఇండియన్ బ్యాంక్స్, ప్రైవేట్లో ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఉంది, కోటక్ ఉంది, కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, హెచ్డి అండ్ ఇలా బోల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్బీఐ ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, ఐసిసిఐ ఉంది, ఇలా. ఓకే, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ 1969 14 బ్యాంక్స్ అండ్ 1980 6 బ్యాంక్స్. అంటే 1969లోన 14 బ్యాంక్స్ని కలుపుకుంది గవర్నమెంట్ అండ్ 1980లో 6 బ్యాంక్స్ని కలుపుకుంది. ఓకే, అండ్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఫస్ట్ బ్యాంక్ 1770. ఓకే, ఫస్ట్ బ్యాంకు 1770లో ఉంది. దాన్ని బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని పిలువబడతారు. గుర్తుంచుకోండి, ఫస్ట్ బ్యాంక్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ బ్యాంక్? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద ఇయర్ 1770. ఓకే, 1806లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కలకత్తా, 1840లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ముంబై, 1843లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఓకే, ఈ మూడు అనేవి 1921లో అంటే 1921లో కలిపేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కలకత్తా, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ముంబై, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ మూడింటిని మెర్జ్ చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు. అండ్ 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఓకే, మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగితే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చెప్పొచ్చు. బట్ మనకి సడన్గా నార్మల్గా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అంటే ఏంటో తెలుసు, స్టేట్ బ్యాంక్ ఎక్కడ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇవి తెలుసు. బట్ 1921 వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటే మనం ఇంకా చాలు ఊహల్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇది
ఈ డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కలకత్తా, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ముంబై, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ మూడింటిని కలిపారు 1921లో. కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టారు. అదే 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడింది, పేరు మార్చారు. ఇలానే అప్పుడు ఐసీసీని, అప్పుడు ఇంపీరియల్ క్రికెట్ క్లబ్ ఐసీసీని ఇప్పుడు ఐసీసీ మార్చేశారు. ఓకే, అలా ఐసీసీ ఇంపీరియల్ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాని ఇప్పుడు ఐసీసీఐ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా మార్చేశారు అలా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ ఇన్ 1865లో అలహాబాద్ బ్యాంక్ని ఇండియా అనేది ఓన్ చేసుకున్నది. అంటే ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ ఇన్ 1865. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ టు ఎన్హాన్స్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, ఎగ్జాంపుల్ గ్రామీణ బ్యాంక్స్. ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్కి మెయిన్ థీమ్ ఏంటంటే, రీజనల్ రూరల్ బ్యాంక్ స్థాపించడానికి మెయిన్ థీమ్ ఏంటంటే అర్బన్ అంటే మన పల్లెటూరులో జనం ఇప్పుడు చాలామంది మనీ లేక ఇబ్బంది పడతారు పల్లెటూరులో అంట. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తక్కువ వడ్డీకి వాళ్ళకి మనీ అప్పిచ్చేదాన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాం. మళ్ళీ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని పెద్ద బ్యాంక్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం గట్టిగా చూసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీజీవీబీ ఉంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. అండ్ తెలంగాణలో కూడా ఏపీజీవీబీ ఉంది. ఓకే, అప్పుడు కలిసి ఉన్నది, ఇప్పుడు మార్చలేదు, మ్యాక్సిమం మార్చేసారు అనుకుంటా. టీజీ ఉంటుంది, తెలంగాణ గ్రామీణ టీజీజీవీఎస్, అదే ఏపీజీవీబీ టీజీజీవీబీ ఉంటుంది. సో వీటన్నిటిని ఇప్పుడు ఏపీజీవీబీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తుంది. ఓకే, అండ్ టీజీజీబీని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తుంది. ఇలా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అక్కడక్కడ ఉన్న కొన్ని బ్యాంక్స్ని పెద్ద బ్యాంక్స్ని హోల్డ్ చేస్తాయి అనమాట, చూసుకుంటాయి. ప్రథమ్ గ్రామీణ బ్యాంక్, ప్రథమ్ గ్రామీణ బ్యాంకు ఇది 2 అక్టోబర్ 1975లో మొర్దాబాద్, ఉత్తరప్రదేశ్లోని మొర్దాబాద్లో స్థాపించారు. ఫస్ట్ ప్రథమ్ గ్రామీణ బ్యాంక్ 2 అక్టోబర్ 1975లో ఉత్తరప్రదేశ్లోని మొర్దాబాద్లో స్థాపించారు. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇదిగోండి ఆర్ఆర్బి, మనం 15% హోల్డింగ్ బై స్టేట్ గవర్నమెంట్, స్టేట్ బ్యాంక్స్. ఆర్ఆర్బి అంటే ఈ 100% రీజనల్ రూరల్ బ్యాంక్స్ మొత్తాన్ని 15% స్టేట్ బ్యాంక్ హోల్డ్ చేస్తే 35 స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తే 35% అనేది దానికి స్పాన్సర్ చేస్తున్న బ్యాంక్స్ అనేవి హోల్డ్ చేస్తాయి, అంటే మెయింటైన్ చేస్తాయి దానికి స్పాన్సర్స్. చెప్పాను మనకి ఏపీజీవీబీని అదే ఎస్బీఐ స్పాన్సర్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ 50% అనేది సెంట్రల్ స్పాన్సర్ చేస్తుంది, అంటే హోల్డింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, దీన్ని మొత్తం ప్రాసెస్ని సిడ్బీ అంటాం. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బాగా గుర్తుంచుకోండి, వాట్ ఈస్ సిడ్బీ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిడ్బీ అని అడిగితే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది 2 ఏప్రిల్ 1990లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్ లక్నోలో ఉంది. అంటే 2 ఏప్రిల్ 1990 నుండి స్థాపించారు, దీని హెడ్ క్వార్టర్ లక్నోలో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాబార్డ్ అంటే చూసుకోండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది 12th జూలై 1982లో స్థాపించారు. ఆన్ రికమెండేషన్ ఆఫ్ బి శివరామన్ కమిటీ 1979లో రికమెండేషన్ ఆఫ్ బి శివరామన్ కమిటీ ద్వారా ఈ నాబార్డ్ అనేది స్థాపించారు త్రూ నాబార్డ్ యాక్ట్ 1981. ఓకే, దీని ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్ ఫైనాన్స్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి అగ్రికల్చరల్కి సపోర్ట్గా ఫైనాన్స్ ఇస్తుంటుంది. అండ్ సూపర్వైజర్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీస్, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ని, కార్పొరేట్ బ్యాంక్స్ని సూపర్వైజ్ చేస్తుంటుంది. అండ్ డస్ నాట్ డీల్ డైరెక్ట్లీ విత్ పీపుల్, అంటే డైరెక్ట్గా ఇప్పుడు నాబార్డ్ అనేది డైరెక్ట్గా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వదు, అది కార్పొరేట్ బ్యాంక్స్తోని, రీజనల్ రూరల్ బ్యాంక్స్తోని ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేసుకుంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్సింగ్ త్రూ పిఎంఏవై, కేసీసీ, ఆర్యూపీ, రూపే కిసాన్ కార్డ్స్. దీని ద్వారా ఇది ఫైనాన్స్ అనేది ఇస్తుంటుంది. దీని హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంది. ఓకే, దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. నెక్స్ట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇది 1988లో త్రూ యాక్ట్ ఆఫ్ 1987లో యాక్ట్ ప్రకారం 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది స్థాపించారు. దీన్ని సెబీ చూసుకుంటుంది. త్రూ సెబీ యాక్ట్ ఆఫ్ 1992 ప్రకారం ఇది 12th ఏప్రిల్ 1988లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, సెబీ, వాట్ ఈస్ సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. అండ్ నెక్స్ట్ దీని ఫంక్షన్స్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, అంటే ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం దీని పని. అండ్ దీని చైర్మన్ మధాబీ
పూరి బచ్, మదాబి పూరి బచ్. ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ నాన్ ఐఏఎస్ చైర్మన్. అంటే అంటే సెబీకి మ్యాక్సిమం ఐఏఎస్లో ఉంటారు చైర్మన్స్గా, బట్ ఫస్ట్ ఉమెన్ మదాబి పూరి బచ్ అండ్ ఫస్ట్ నాన్ ఐఏఎస్ చైర్మన్గా ఉన్నారు ఇద్దాయ్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఇద్దాయ్ యాక్ట్ ఆఫ్ 1999 యాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ ఏప్రిల్ 2001లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే దే ఆఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు లో ఇన్కమ్ పాపులేషన్. అంటే ఎవరికైతే తక్కువ ఇన్కమ్ వస్తుందో వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఎగ్జాంపుల్ లోను, సేవింగ్స్, ఇన్సూరెన్స్. మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఈస్ గివెన్ టు హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఇన్కమ్ అప్ టు 3 lakhs. అంటే హౌస్ హోల్డ్స్కి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది లోన్ ఇస్తుంది. వాళ్ళ ఆదాయం అనేది, వాళ్ళ ఇన్కమ్ అనేది 3 lakhs వరకు, 3 lakhs మాత్రమే ఉండాలి. మేబీ 3 lakhs కంటే తక్కువైనా ఉండొచ్చు, బట్ ఎక్కువ ఉండకూడదు. ఇది కొలెటరల్ ఫ్రీ లోన్. అంటే కొలెటరల్ ఫ్రీ లోన్ అంటే మనం లోన్ తీసుకుంటాం, బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, ఆర్ ఉండదు. ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ మొహమ్మద్ యూనస్. ఇతను బంగ్లాదేశ్కి చెందినవాడు. ఓకే. హ్యావ్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రామీణ్ మోడల్ బ్యాంక్స్ 1970. అంటే గ్రామీణ్ మోడల్ బ్యాంక్స్ 1970 ప్రకారం ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు అండ్ వాజ్ గివెన్ నోబెల్ ప్రైజ్. ఇతను నోబెల్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాడు దీని మీద. ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా సేవా బ్యాంక్. ఓకే. ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేవా బ్యాంక్ 1974లో. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఓకే. అండ్ నెక్స్ట్ బిజినెస్ మోడల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHG, గ్రూప్ ఆఫ్ 10 to 20 people come together to find ways to improve their living conditions. మనం ఇది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏంటంటే పొదుపు, డ్వాక్రా. మనకు చాలామంది మన పల్లెటూరులో అంటారు డ్వాక్రాస్ తీసుకుంటారు. ఓకే. ఈ డ్వాక్రాస్ ఎందుకు తీసుకుంటారు అంటే 10 మంది 20 మంది కలిసి ఆ వచ్చిన డబ్బులతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఆ వచ్చిన అమౌంట్తో వాళ్ళు నెల ఇంత అమౌంట్ కట్టేసుకొని హెల్ప్ఫుల్గా ఉంటుందని డ్వాక్రా తీసుకుంటున్నారు. బట్ ఇప్పుడు కొంత పల్లెటూరులో ఏం చేస్తున్నారంటే ఆ వచ్చిన డ్వాక్రా అమౌంట్కి ఇంకొకరికి వడ్డీ ఇచ్చి ఆ వచ్చిన వడ్డీ డబ్బులతో నెల అమౌంట్ కొడుతున్నారు. ఇది బీపీఎల్ వాళ్ళకి సొంతం, అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఉండేది. యూజువల్లీ ఇన్ రూరల్ బ్యాంక్స్. ఇది మనకు తెలిసిందే, డ్వాక్రా అనేది రూరల్ బ్యాంక్స్ ఇస్తాయి, అదే ఏబీజేబీబీ అలాంటివి. జాయింట్ లయబిలిటీ గ్రూప్. ఇది గ్రూప్ ఆఫ్ 4 to 10 people. అంటే మినిమం 4 people, మ్యాక్సిమం 10 people. కుడ్ బి ఏ స్మాల్ బిజినెస్ వెంచర్ ఆఫ్ ప్రాఫిట్. మనం చెప్పుకున్నది అంటే మినిమం ఈ పీపుల్స్ అనేవి 4 నుండి 10 మంది వరకు కొంత అమౌంట్ వాళ్ళకి లోన్గా ఇచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వచ్చిన అమౌంట్తో, అంటే వచ్చిన లాభంతో వాళ్ళకి తిరిగి అమౌంట్ కట్టాలనేది ఆ బ్యాంక్ ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ముద్రా స్కీమ్ అంటే మైక్రో ఫైనాన్స్ కొలెటరల్ ఫ్రీ లోన్స్, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ లాంచ్డ్ ఇన్ 2015. ముద్రా స్కీమ్ అనేది 2015లో లాంచ్ చేశారు. ఇది 3 types లోన్స్ ఇస్తుంది. అంటే శిశు, కిషోర్, తరుణ్. శిశు అంటే 50,000 వరకు, కిషోర్ అంటే 50,000 నుండి 5 లక్షల వరకు, తరుణ్ అంటే 5 లక్షల నుండి 10 లక్షల వరకు లోన్స్ ఇస్తుంది. శిశు అంటే చిన్నపిల్లాడు అనుకోండి, మీకు ఇలా గుర్తుండాలంటే శిశు అంటే చిన్నపిల్లాడు 50,000 ఇస్తారు వాడి ఖర్చులకి. అండ్ కిషోర్ అంటే కొంచెం పెద్దోడు, వాడి ఖర్చులకి 50,000 నుండి 5 lakhs ఇస్తారు. తరుణ్ అంటే ఇంకా పెద్దోడు, అంటే వీడు టీనేజ్ అనుకోండి, వీడు అడల్ట్ ఏజ్ అనుకోండి, వీడి ఖర్చులకి 5 to 10 lakhs ఇస్తారు. ఇలా గుర్తుంచుకుంటే బెటర్ కొంచెం. అండ్ నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అంటే అంటే కొన్ని ఉంటాయి ఫైనాన్స్గా డబ్బులు ఇచ్చి నెల కట్టుకుంటుంటాయి. ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ గ్రూప్స్ అనేవి అంటే ఫైనాన్స్గా కొంత అమౌంట్ ఇచ్చి అవి నెల కట్టుకుంటాయి. ఓకే. దే రిజిస్టర్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956. దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956. అంటే కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం అవి రిజిస్టర్ అయ్యాయి. గివ్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ గోల్డ్. అంటే మనం లోన్స్ ఇస్తాయి, అంటే ఏదైనా తనఖా పెడితే లోన్స్ ఇస్తాయి ప్రైవేట్ అనేది. అండ్ నెక్స్ట్ దే కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్ నాట్ గ్యారంటీడ్. దే ఆర్ రెగ్యులేటెడ్ బై RBI. దే నీడ్ నాట్ మెయింటైన్ CRR అండ్ SLR. వాట్ ఈస్ CLR అండ్ వాట్ ఈస్ SLR? CLR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ప్రతి బ్యాంకు కొంత CRR అనేది మెయింటైన్ చేసుకోవాలి. CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఈ రోజు ఇంత అయిందని RBIకి అనేది లెక్క చూపించాలి. బట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవి RBIకి అలా లెక్క చూపించక్కర్లేదు. ఓకే. అండ్ SLR అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఓకే. NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. అండ్ MFI అంటే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఓకే. It provides microfinancial services. Minimum requirement of microfinancial loans 75% of total assets. Established through recommendation of a committee, Melgum Committee 2010. Also sees issues of MFIS. అంటే ఇది అనేది మైక్రో లోన్స్, మైక్రో ఫైనాన్షియల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని మినిమం రిక్వైర్మెంట్ అనేది మైక్రో ఫైనాన్షియల్ లోన్స్ 75%, టోటల్ లోన్ 75% అనేది మినిమం, అదే మైక్రో ఫైనాన్షియల్ లోన్. ఇది రికమెండేషన్ ఆఫ్ కమిటీ
మెల్కమ్ కమిటీ రికమెండేషన్తో 2010లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. టుడే ఈజ్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ మీకు ఈ వీడియో స్లో అనిపించవచ్చు. స్లో అనిపించింది అంటే కొంచెం ఫాస్ట్ అనేది పెంచుకోండి. అంటే 1.25లో కానీ 1.5లో కానీ పెట్టుకోండి. మనం ఎందుకంటే మనీ అండ్ బ్యాంకింగ్ అనేది ఇది ఒక పార్ట్. అండ్ నెక్స్ట్ మానిటరీ పాలసీ గురించి తెలుసుకొని దాని తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. మనీ అండ్ బ్యాంకింగ్ పార్ట్ 2లో ఇంకా కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకి మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ మనీ అండ్ బ్యాంకింగ్. ఇంకా మీరు దీని మీద మాకు క్వశ్చన్స్ కావాలి, మేము ఎంత నేర్చుకున్నామో మాకు మేము టెస్ట్ చేసుకోవాలి అనుకుంటుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దీని మీద బిట్స్ కూడా రెడీ చేస్తాను. సో టుడే ఈజ్ ఫర్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ మీ. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి క్లాస్.